నేను నా వయసు ఇప్పుడు 39 అండి. నేను 2010లో బీపీడీ అయిపోయింది. అప్పటి నుంచి 2012లో రాశాను డిఎస్సి. 2 మార్కులతో పోయింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో వేశారు డిఎస్సి. అప్పుడు నా ర్యాంకు 16వ ర్యాంక్ అండి. మాది ఫిజికల్ ఎడ్యుకేషన్లో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. ఓపెన్లో 9 పోస్టులు ఉండటం వల్ల రాలేదు. మళ్ళీ తర్వాత 2018లో రాశాను. అప్పుడు మళ్ళీ నా ర్యాంకు 40వ ర్యాంకు. ఈవెంట్స్ ఉండటం వల్ల కొద్దిగా ఏజ్ ఎక్కువ అవడం వల్ల ఈవెంట్ చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవుడు ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం అని చెప్పి సంతకం చేసి వేసి మా నిరుద్యోగులకి వెండుదండుగా ఉండి నిర్వహించినందుకు ఆయనకి మా నిరుద్యోగ ఉపాధ్యాయులు డిఎస్సి అభ్యర్థుల తరఫున ఎప్పుడు ఆయనకి మా కుటుంబాలు మొత్తం వాళ్ళకి రుణపడి ఉంటాయని మేము చెబుతున్నాము. అలాగే గత 7 ఏళ్ళు కూడా ఒక్క పోస్టు కూడా నియమించని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క నిరుద్యోగుల గురించి మాట్లాడటం కూడా మంచిది కాదు. వాళ్ళు కనీసం ఇప్పుడైతే 11 సీట్లు వచ్చాయి. ఈసారి వాళ్ళకు 1 సీటు కూడా రాదని మా నిరుద్యోగులతో పెట్టుకుంటే హెచ్చరిస్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వంలో సింగపూరు ఉత్తమ ఉపాధ్యాయులను పంపించి అధ్యయనం చేయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఉపాధ్యాయులను వైన్ షాప్ ముందులు పెట్టి కాపలా కాయించిన ప్రభుత్వం అదని నేను తెలియజేస్తున్నాను. అలాగే క్రీడల్లో 3% రిజర్వేషన్ ఇచ్చి క్రీడాకారులు నేషనల్స్ ఆడిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉద్యోగాలు అన్నిట్లోని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిట్లో ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం, క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇది. అలాగే స్టేటు నేషనల్స్ మెడల్స్ కొట్టిన వారికి కూడా ప్రైజ్ మనీ ఇస్తున్న ప్రభుత్వం అండి ఇది. ఇలాంటి మనం చెప్పేదే ఉందండి. ఇక్కడ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఎగ్గుపప్పుల మీద ఎలకలు పట్టుకోవడానికి ఆఖరికి స్పోర్ట్స్ కిట్ల మీద కూడా బొమ్మలేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేసిన గజ దొంగని నేను చాలా సగర్వంగా చెబుతున్నాను. ఇతను ఇంక జీవితంలో ఈ యొక్క పార్టీ రాదని మా నిరుద్యోగుల తరఫున చెబుతూ నేను సెలవు తీసుకుంటాను.